నాయకులారా వేజ్ బోర్డు అంటున్నావు, జేబీసీసీఐ సంఘాలు అంటున్నావు, మరి ఏం చేస్తున్నారో మీరు ఏడపంటారు అనేటువంటిది. ఈ చిన్న చిన్నవి కాదు, ఇక్కడ చేయాల్సినటువంటి కాదు, నువ్వు చేసినటువంటి దాని వల్లనే కదా ఉప్పు వెంకటేశ్వర్ను చేంజ్ చేస్తే కదా అక్కడ ప్రమాదం జరిగినటువంటిది. సరే అక్కడ ఇంకన్నున్నా ఇంకెవరున్నా జరిగేది కావచ్చు, కానీ నువ్వు చేసినటువంటి కుట్రల వల్ల నువ్వు చేంజ్ చేసినటువంటి దాని ఫలితంగానే కదా అక్కడ ఇబ్బందులు పడినటువంటివి. కాబట్టి నువ్వు ఏమి చేసినా సరే ఈ యొక్క కార్మికులను కొద్ది రోజుల వరకు మాత్రమే ఖచ్చితంగా 3.0లో ఈరోజు ఇచ్చిన హామీలతో పాటు ఎవరెవడైతే కార్మికులను కష్టపెట్టిండో వాళ్ళ సంగతి కూడా చూస్తారు తెలంగాణ బొగ్గలి కార్మిక సంఘం అని చెప్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు నేను చెప్పాను, కానీ తప్పకుండా అంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయలేదు. శత్రువైనా సరే ఆయనతోటి పోరాడదాం, గెలుస్తామని అనుకున్నాం, కానీ ఇట్లాంటి కుట్రలు చేసి చేయలేదు. ఆ ఫలితంగానే వచ్చినటువంటి నాయకులే ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఎవడరా ఎవడి భిక్ష మీద ఉంటాడరా? ఎవడు? నీదా రాజకీయ ప్రస్థానం ముందు నాదా? ఒక్కసారి ఎవరి దయా దక్షిణతో నువ్వు వచ్చినావు? ఆ రోజు నీ సంఘం వాళ్ళు కదా, నా సంఘంలో ఉంటే కదా ఓటేసింది 2014లో. దాన్ని భిక్ష అని చెప్తా దమ్ముందా నీకు? కాబట్టి మిత్రులారా, ఇలాంటి ఏది కూడా అమలు చేయలేనటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తా ఉన్నారు. కాబట్టి పెర్క్స్ మీద ఆ రోజు 2 సంవత్సరాలు చేయలే, మళ్ళీ 2 సంవత్సరాలు కూడా అయింది కాబట్టి 3వ సంవత్సరం వస్తుంది. కాబట్టి ఆ 2 ప్లస్ ఈ 3 5 సంవత్సరాలలోనైనా జాతీయ సంఘాలారా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రీఇంబర్స్మెంట్ ఇప్పిస్తావా ఇప్పియవా అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, అడగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను కార్మిక సోదరులను కూడా అడుగుతున్నా మిత్రులారా, రిక్వెస్ట్, ఏమైనా మీ చైతన్యం అడుగుతా ఉన్నా, ఏమైనా మీ ప్రశ్నించే తత్వం అని అడుగుతా ఉన్నా, ఎందుకు ఇట్లా మౌనంగా ఉంటున్నారు అని అడుగుతా ఉన్నా. ఆ రోజు 2015లో కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తా అంటే సంవత్సరం వల్ల కూడా ఇయ్యలేదు అని అంటే అందరు కూడా అడిగిరు కదా, నిలదీసిరు కదా. మా మదన్న అందరం మత్తే ఏమైందన్నా, వచ్చింది పోయింది, హైకోర్టు సుప్రీంకోర్టు పోయింది అని చెప్తే మీకు హామీ ఇచ్చినటువంటిది మళ్ళీ నిలబెట్టుకున్నాం కదా. మరి ఎందుకు మీ చైతన్యం ఏమైంది?